నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, ఈసారి ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాలు హాట్గా మారాయి. జిల్లాలోని ప్రతి సీట్ను టీడీపీ, జనసేన, బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. పార్టీ పట్ల విధేయతతో ఉండే జగ్గయ్యపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్యకు 4వసారి అవకాశం కల్పించింది టీడీపీ. ఈసారి జగ్గయ్యపేట నుంచి గెలిచే వారికి ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ తరపున మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం కూడా ఉంది. తెలుగుదేశం పార్టీ తరపున శ్రీరామ్ రాజగోపాల్ మళ్లీ పోటీ చేస్తున్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో జనసేన పొత్తు, టీడీపీ సంస్థాగత బలం కలిపి కూటమికి ఏకపక్షంగా ఈ నియోజకవర్గం కనిపిస్తుంది. సాంప్రదాయంగా టీడీపీకి బలమైన నియోజకవర్గం. ఇక్కడ కమ్మ, కాపు సామాజిక వర్గాలు బలంగా ఉంటాయి. టీడీపీ తరపున వైశ్య వర్గానికి చెందిన శ్రీరామ్ రాజగోపాల్ కీలక నేతగా ఎదిగారు. ఆయన 2 సార్లు గెలిచిన గత ఎన్నికల్లో జనసేన ఓట్లు చీలడంతో స్వల్ప తేడాతో ఓడిపోయారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా సామినేని ఉదయభాను ఉన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మధ్య ద్విముఖ పోరు నడిచింది. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సామినేని ఉదయభాను 50% ఓట్లు సాధించి గెలిచారు. అదే సమయంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీరామ్ రాజగోపాల్ 47% ఓట్లు సాధించారు. 2009, 2014 ఎన్నికల్లో వరుసగా 2 సార్లు గెలిచారు శ్రీరామ్ తాతయ్య. హ్యాట్రిక్ కొట్టాలని ఆశించిన గత ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. దీంతో ఈసారి గెలవాలని తాతయ్య పట్టుదలగా ఉన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ. ఇక్కడ 35,000 వరకు కమ్మ ఓట్లు ఉన్నాయి. టీడీపీ ఆవిర్భావం నుంచి జగ్గయ్యపేట టికెట్ను కమ్మ సామాజిక వర్గానికి ఇస్తూ వచ్చింది అధినాయకత్వం. నెట్టం రఘురామ్ 3 సార్లు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు. 1999, 2004లో వరుసగా రఘురామ్ ఓడిపోవడంతో ఆయన స్థానంలో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన శ్రీరామ్ తాతయ్యకు టికెట్ దక్కింది. తాతయ్య 2009, 2014లో వరుసగా గెలిచారు. 2019లో తిరిగి కమ్మ సామాజిక వర్గం టికెట్ ఆశించినా దక్కలేదు. ఆ ఎన్నికల్లో స్వల్ప తేడాతో తాతయ్య ఓడిపోయారు. ఈ నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం ఎక్కువే. తొలుత కమ్యూనిస్టులు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఆ తర్వాత కాంగ్రెస్ పాగా వేసింది. 2 సార్లు స్వతంత్రులకు పట్టం కట్టిన జగ్గయ్యపేట ప్రజలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి కంచుకోటగా మారింది. వరుసగా 3 సార్లు హ్యాట్రిక్ విజయాలతో జయకేతనం ఎగరవేసింది. ఆ తర్వాత 2 సార్లు హస్తం చేతికి చిక్కింది. మళ్లీ పట్టు నిలుపుకుని 2 సార్లు టీడీపీ విజయఢంకా మోగించింది. 2019 జగన్ ఫ్యానగాలి ఇక్కడ వీచింది. అయితే ప్రజలు అనుకున్న విధంగా పనులు సాగలేదని అంటున్నారు. 5 ఏళ్లుగా జగ్గయ్యపేటలో అభివృద్ధి పనులేమీ జరగకపోవడం ఉదయభానుకి మైనస్గా మారింది. సామినేని ఉదయభాను పైన తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందన్న ప్రచారం జోరుగా సాగుతుంది. శ్రీరామ్ రాజగోపాల్ వ్యక్తిత్వం ఆయనకు ప్లస్. టీడీపీ అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ అందరితో కలిసిపోయే నేత. పార్టీ కార్యకర్తలే కాదు, నియోజకవర్గంలో ఎవరు పిలిచినా పలుకుతారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటారు. సహాయం కోసం వచ్చిన వారిని ఆదుకుంటారు. గత 5 ఏళ్ల పాలనా వ్యతిరేకత, ఎమ్మెల్యే పైన వ్యతిరేకత కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ, జనసేన పొత్తుతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా టీడీపీ వైపు పడేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు సర్వేలో తేలింది. చంద్రబాబు అరెస్టు సింపతి కూడా ఈ సెగ్మెంట్లో బలంగా పనిచేస్తుందని అంటున్నారు. ఇక్కడ కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉంటాయి. గత ఎన్నికల్లో ఉదయభాను నిలబడటం వల్ల ఆ వర్గం ఓట్లన్నీ వైసీపీకే పడ్డాయి. ఈసారి కాపు ఓట్లు కూటమి అభ్యర్థికే పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఈసారి జగ్గయ్యపేటలో టీడీపీ జెండా ఎగురుతుందని కూటమి నేతల్లో జోష్ నింపుతున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరిచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి.